హలో ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేయండి అండ్ లైక్ చేశారనుకుంటా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కిడ్డీ బ్యాంక్ వర్సెస్ బ్యాంక్. సో మనం మనీ ఎక్కడ సేవ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది, సో కిడ్డీ బ్యాంక్లోనా లేదంటే బ్యాంక్లోనా? సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీరు ఏది సేవ్ చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నేను మాత్రం కిడ్డీ బ్యాంకే వెళ్తాను, ఎందుకంటే కిడ్డీ బ్యాంక్లో ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. సో 1000 రూపాయల వరకు అయితే కిడ్డీ బ్యాంక్ నాకు బెటర్. సో ఈజీ టు యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడే 10 రూపాయలు కావాలంటే అప్పుడు తీసేసుకుంటాను. సో 1000 కంటే ఎక్కువ ఉంటే నేను ఎఫ్డి చేస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. సో అప్పుడు నాకు బ్యాంక్లో రిటర్న్స్ వస్తుంటాయి. సో ఈ 1000 వరకు ఏమవుతుందంటే చిల్లర వస్తుంటుంది. సో డైలీ షాప్కి వెళ్తాను, 5 రూపీస్ ఇస్తే ఒక చాక్లెట్ కొన్నాను 2 రూపీస్, 3 రూపీస్ చేంజ్ వస్తుంది. ఆ 3 రూపీస్ నేను తీసుకొచ్చి కిడ్డీ బ్యాంక్లో పెడతాను. సో ఇలా ఉంటుంది. అండ్ ఒక శాలరీ వచ్చేస్తుంది, శాలరీ వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది, 4000 5000 వస్తుంది. అప్పుడు అది తీసుకెళ్ళి నేను బ్యాంక్లో పెడతాను. సో ఇలా నేను రెండింటికి డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాను. సో సో బెటర్ ఏంటంటే కిడ్డీ బ్యాంకే బెటర్.